నమస్తే, నేను సిరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ఈ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్దలైతే కలవడం జరిగింది. మనం గతంలో చూసుకుంటే కన్వెన్షన్ హాల్ అంటే హైదరాబాద్ మొదలైనప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు పుష్ప 2 వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు అందరూ కూడా చాలా మంది సినీ పెద్దలు అయితే ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు అందరు కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. అక్కడ అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే మనం అంటే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత హైడ్రా అని చెప్పేసి ఒక తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే అక్రమ కట్టడాలు కూల్చివేత, లేకపోతే చెరువులలో ఉన్నవే కూల్చివేత లాంటివి చేశారు. అందులో కన్వెన్షన్ హాల్ నాగార్జున గారిది అక్కడ స్టార్ట్ అయింది. సినిమా ఇండస్ట్రీలో అంటే పొలిటికల్ గా సినిమా వాళ్ళకి పడట్లేదు అన్న వార్త అక్కడ కొంచెం పడింది. పుష్ప 2 ఇక్కడ వరకు వస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే చాలా వరకు కొంతమంది సినిమా పెద్దలు ఏంటంటే టికెట్ ఏదైతే హైక్ ఉందో ప్రైస్ విషయంలో దాని గురించి మాట్లాడడానికి అన్నారు. చాలా విషయాలు మాట్లాడాలి, చర్చించాలని చెప్పేసి అన్నారు. అయితే ఈ రోజైతే కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని సినిమా పెద్దలందరూ వెళ్ళి. సో ఇప్పుడు అక్కడ అసలు ఎలాంటి విషయాలు చర్చకు వెళ్ళినాయి, చర్చించారు, అసలు ఏం జరిగిందంటారు? సో ఈరోజు దాదాపు 46 మంది సినిమా వాళ్ళు, అందులో ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ సగం మంది 21 మంది నిర్మాతలు ఉన్నారు. అలాగే ఒక 13 మంది దర్శకులు ఉన్నారు, ఒక 11 మంది యాక్టర్లు ఉన్నారు. 46 మంది కలిసి వెళ్ళి రేవంత్ రెడ్డిని తోటి భేటీ అయ్యారు. అయితే ఆ వెళ్ళినటువంటి ఈ టైం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. సో అల్లు అర్జున్ అరెస్టు, ఆ ధర్మిలా ఉత్పన్నమైనటువంటి అంటే యాక్చువల్గా డిసెంబర్ 4 రాత్రి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, దుర్ఘటన, అక్కడ జరిగినటువంటి విషాదం, రేవతి అనే ఒక స్త్రీ మరణం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో పాలవటం. సో తను ఇప్పుడే కొద్దిగా చికిత్సకు సహకరిస్తున్నాడని చెప్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 20 రోజుల పాటు అబ్బాయి దాదాపు కోమాలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అలాంటి టైంలో అల్లు అర్జున్ అరెస్టు, తర్వాత ఆయన బయటికి రావటం, ఆ తర్వాత ఆయన మళ్ళీ పోలీసులు విచారణకు పిలవటం, ఈ మధ్యలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. దీంతో మనకి ఒక స్పష్టంగా అందరికీ తెలిసింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అయినా, సినిమా హీరోలైనా ఏదైనా ఒక ఘటన జరిగితే, వాళ్ళ వల్ల పొరపాటో తప్పో జరిగితే సినిమా వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం ఉపేక్షించదు, వాళ్ళ మీదైనా సరే చట్టం తన పని చేసుకుపోతుంది అనే ఒక అభిప్రాయాన్ని సమాజంలో ఏర్పాటు చేసినట్టు మనకు అనిపిస్తుంది. కొంతమంది అంటే రాజకీయంగా దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు. ప్రతిపక్షాల వాళ్ళైతే అంటే ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి, చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చచ్చిపోతున్నారు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఘటన అంటే సంధ్యా థియేటర్ ఘటనని ఒక అసెంబ్లీలో కూడా చర్చించారు, తీసుకొని దాన్ని ఒక అవకాశంగా తీసుకొని అల్లు అర్జున్ని ఒక బలిపశువుని చేస్తున్నారు అంటూ కూడా ఒక థియరీ వస్తూ ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్ జగన్ సహా ఇక్కడ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా చేసిన ట్వీట్ మనం చూసాం. ఆ నేపథ్యంలో ఇలాంటి వాతావరణంలో ఈ భేటీ కావటం అనేది ఎంతమంది దిల్ రాజు ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్, కొత్త ఎఫ్డిసి చైర్మన్. సో ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మీట్ అయ్యారు. ఆయన మీట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నాడు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొంతమంది అధికారులు వీళ్ళందరూ ఉన్నారు. సో ప్రధానంగా అంటే సినిమా వాళ్ళు ఎందుకు మీట్ అయ్యారు ఆయన్ని అంటే అల్లు అర్జున్ ఇష్యూ కోసమా, లేకపోతే ఇంకేదైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయి? ఎందుకంటే ఆ రోజు ఆయన ప్రకటన చేశారు కదా అసెంబ్లీలో, అందులో ఆయన స్పష్టంగా బెనిఫిషియల్ ఉండవు, ఇంకా టికెట్ ప్రైస్లు పెంచడం ఉండదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు ఆయన. కోమటిరెడ్డి గారు కూడా అదే చెప్పారు తర్వాత. సో ఈ ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడటానికి వెళ్ళారా, ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఏముంటాయి? పెద్దగా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇష్యూలు ప్రభుత్వ పరంగా అయితే పెద్దగా లేవనే చెప్పాలి. మరి ఎందుకు ఈ భేటీకి ప్రాధాన్యం అంటే యాక్చువల్గా ప్రభుత్వమే సినిమా ఇండస్ట్రీకి కొన్ని సూచనలు చేసింది. అందులో అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజా
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానివ్వండి, ఇంకోటి ఈ మధ్య కుల గణనాన్ని కూడా పెట్టారు అవును సార్. సర్వేలు. ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే చేపడుతుందో వాటిని జనంలోకి ఎక్కువగా తీసుకువెళ్ళడానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సహకరించాలి. అదేగా సినిమా హీరోలు ఆ ప్రచారాల్లో క్యాంపెయిన్ వీడియోస్ ఏవైతే తయారు చేస్తారో, యాడ్స్ ఏవైతే గవర్నమెంట్ యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వాళ్ళు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. దానివల్ల ఎక్కువగా అవి జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఈ తరహా ఎక్కువ సూచనలు చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ భేటీకి హాజరైనట్టు వాళ్ళలో నాగార్జున గారు ఉండటం అనేది ఒక వెరీ వెరీ స్పెషల్గా అందరూ కూడా ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు. మీడియా, సోషల్ మీడియా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా సో ఆయన రేవంత్ రెడ్డి గారికి నాగార్జున శాలువా కప్పుతుంది, ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఇది బాగా ఆకర్షించింది, అందరి దృష్టిని ఆకర్షించినట్టు ఫోటోలు అని చెప్పాలి. ఎందుకు అంటే మన అందరికీ తెలుసు, కొద్ది నెలల క్రితం ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. అక్కడ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటి కట్టారు దాన్ని అని. మరి 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం చేయింది ఏదైతే ఉందో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేసింది. ఎందుకు చేసింది, ఏమై ఉంటుంది? సో గతంలో ఆయన ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించారు, ఇంకేమైనా చేశారా, ఏమైనా మతలబు జరిగింది, ఇలాంటివి కూడా చాలా వచ్చాయి. కాపాడుకున్నాడు, 10 ఏళ్ల పాటు కాపాడుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన ఆస్తుల్ని నాగార్జున కాపాడుకున్నాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చెడింది, ఏమై ఉంటుంది? నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చివేశారు. అంటే దాన్ని నిర్దాక్షిణ్యంగానే మాట వాడకూడదు కానీ, బట్ అంటే మాకు సామాన్యులు అలాగే సంపన్నులు అనే తేడా లేదు, మేమందరం కూడా సమానంగానే చూస్తాము అనే ఒక అభిప్రాయాన్ని ఆ చర్యతోటి చూపించామని గవర్నమెంట్ అయితే చెప్పుకుంది. సో దాని వెనక కూడా అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు ఉన్నారని కూడా వినిపించింది ప్రముఖంగా. ఆయన ఎందుకంటే గతంలో ఆయన చెప్పారు, అసెంబ్లీలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ విషయాన్ని ప్రస్తావించారు. సో అందు గురించి వాళ్ళిద్దరూ కూడా దాని మీద పట్టుదలతో ఉండి కూల్చివేశారు. వేరే అంటే ఆయన దాన్ని దక్కించుకునేటువంటి రక్షించుకునే అవకాశం కూడా నాగార్జున గారికి లేదని చెప్పేసి వినిపించింది. మరి అలాంటి ఒక రకమైనటువంటి అంటే మరో మినిస్టర్ కొండా సురేఖ గారు ఆయన క్యారెక్టర్ని మీదే నిందలు మోపుతూ మాట్లాడినప్పుడు వీళ్ళు పరువు నష్టం దావా కూడా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో తోటి ఆయన నేరుగా ఢీకొంటున్నాడు అనే అభిప్రాయం వచ్చింది. మరి అలాంటిది ఈరోజు ఈ భేటీలో నాగార్జున గారు రావటం, శాలువా కప్పటం, మళ్ళీ వెళ్తూ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ముందుగా అంటే ఈయనకి కరచాలం చేసిన తర్వాత ప్రత్యేకంగా నమస్కారం చేయడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తల వంచి మరి ఆయన దృష్టిని అంటే చూడండి, నేను మీకు కూడా నేను నమస్కారం పెడుతున్నాను అని ఆయన ఇంతకుముందు సీన్స్ అని ఎక్కడో చూసినట్టు మళ్ళీ అనిపిస్తుంది సార్. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే గతంలో చూసాం ఇలాంటి కొన్ని జరిగాయి, అంటే పక్క రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు జరిగినప్పుడు అక్కడ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూసాం. ఇలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇది ప్రజల మీద వాళ్ళ దీని ప్రభావం ప్రజల మీద పడే అవకాశం ఉందంటారా? అది ఆ థియరీ కూడా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. గతంలో జగన్ ప్రభుత్వం అనుసరించిన విధాన సినిమా వాళ్ళని బలవంతంగా రప్పించుకున్నారు తన దగ్గరకి అనే ఒక ఒపీనియన్ ఏదైతే వెళ్ళిందో అదే ఆయనకి ఆ తర్వాత ఎన్నికల్లో చాలా నష్టం చేకూర్చింది అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే అలాంటిది ఉందా అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ టికెట్ రేటు వ్యవహారం గవర్నమెంట్ యాక్చువల్గా ఇప్పటివరకు కూడా నెగిటివ్గా ఏమీ చేయలేదు. ఎందుకంటే పుష్ప 2 సినిమా రిలీజ్కి వీళ్ళు ఏదైతే బెనిఫిషియల్ అడిగారో బెనిఫిషియల్ ఇచ్చారు, ఏవైతే టికెట్ రేట్లు పెంచమన్నారో టికెట్ రేట్లు పెంచారు. అలాగే అల్లు అర్జున్ కూడా ప్రభుత్వం చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అప్పుడు మన్నించి ఆయన యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్లో ఆయన కూడా భాగమయ్యారు. ఒక వీడియో ఆయన కూడా చెప్పారు ఆయన. సో ఇవి జరిగింది, బాగానే ఉంది. అంటే ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఏమీ లేదు అనే అభిప్రాయం అయితే అప్పుడు వ్యక్తమైంది. ఇది చేస్తున్నారు. మరి ఎందుకు అంటే ఇప్పటిదాకా కూడా సినిమా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవలేదు. అంటే వాళ్ళు లెక్క చేయట్లేదు, అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలాగే గతంలో నంది అవార్డులు ఉన్నాయి, 10 ఏళ్ల పాటు నంది అవార్డులు లేవు.
గద్దర్ అవార్డులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించింది. వాటికి సంబంధించి కూడా పెద్దగా సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందన రాలేదు. సో దానికి అభినందన తెలియజేస్తూ ఏదో మొక్కుబడిగా చాలా రోజుల తర్వాత ప్రకటించిన చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు ఏదో మేము స్వాగతిస్తున్నామని మాట అన్నారు, కానీ అది కూడా మొక్కుబడిగా అన్నారనే ఒక విమర్శ కూడా వచ్చింది. సో ఈ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య సయోధ్యలు చేకూర్చడానికి ఎఫ్డీజీ చైర్మన్ హోదాలో దిల్ రాజు ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పేసి మనం భావించవచ్చు. అందులో భాగంగానే ఈ భేటీ జరిగింది. సో ఇక నుంచి పరస్పరం సినిమా వాళ్ళకి మేము వ్యతిరేకం కాదని గవర్నమెంట్, ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటామని చెప్పి సినిమా వాళ్ళు ఇక నుంచి అలా ఉండబోతాము అనే సంకేతాల్ని ఈ భేటీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు నాగార్జున గారు సంబంధించి జరిగినటువంటి ఇదివరకు ఏదైతే ఉందో ఇక నుంచి ఆయన ఆస్తుల పరిరక్షణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన స్టూడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో ముందు ముందు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండబోతున్నారా, ఎలా ఉండబోతోంది? సో ఆయన ఏదైతే సురేఖ గారి మీద కేసులు పెట్టారు కదా, అవి ఏమైనా విత్డ్రా చేసుకుంటారా, అందరూ కూడా ఇక కలిసిపోదాం అనే ధోరణితో ముందుకెళ్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. కాకపోతే ఈ భేటీకి సంబంధించి మాత్రం ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ గానే, ఒక వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ అనే మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.